డీటెయిల్ చూస్తే కాసేపట్లో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. దాదాపు 4.5 నెలల తర్వాత సమావేశం జరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 23 అంశాలపై సభలో చర్చ సాగనుంది. ఈ నేపథ్యంలోనే కార్పొరేటర్లు, గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా డిమాండ్తో పాటు గ్రేటర్ అభివృద్ధి, 6 గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ అభివృద్ధి కుంటుపడడంపై కార్పొరేటర్లు నిలదీయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీపై ఏనాడు సమీక్షించకపోవడం, గత ప్రభుత్వ పథకాలను అమలు చేయకపోవడం, పారిశుద్ధ్యం, నాలా సమస్యలు, అక్రమ నిర్మాణాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు.